ప్రపంచంలో చాలాసార్లు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఒక్కోసారి మార్కెట్లు పడ్డాయి, లేచాయి. ఫిర్ బి ఎలాంటి అసెట్స్ ఉంటే అలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా మనం బయటపడతాం అని ఒక 6 అసెట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ టైం కనుక మన యూట్యూబ్ ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియో చివరి దాకా చూడండి. ఈ 6 అసెట్స్ ఏంటనేది తెలుస్తుంది. మీకు ఆ వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్షియల్ క్రైసిస్లో మనల్ని ఏ అసెట్స్ కాపాడుతాయి అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ అసెట్స్ని ఒక స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో దీంతో మీకు కూడా ఒక చిన్న క్లారిటీ వస్తుంది. వేణు, వెంకట్ అనే ఒక 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో వేణు, వెంకట్ ఇద్దరు చదువుకునేటప్పుడే వెంకట్కి స్టాక్ మార్కెట్ గురించి, ఈక్విటీ గురించి, వీటి గురించి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ వేణుతో అన్నాడు, ఇక్కడ ఉంటే మనం పెద్దగా ధనవంతులం కాలేము, సిటీకి వెళ్ళిపోదాం, అక్కడ జాబ్ చేస్తూ మనం ధనవంతులం కాడని స్కోప్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి వేణుని కన్విన్స్ చేసి సిటీకి తీసుకొచ్చాడు. సో వేణు ఏంటంటే బాగా చదువుతాడు, బుక్స్ చదవడం బాగా ఇంట్రెస్ట్, ఎవరైనా ఎక్కువగా చెప్తూ ఉంటే అది అబ్జర్వ్ చేస్తాడు. బట్ వెంకట్ ఏంటంటే నేనే స్మార్ట్, నాకే అన్ని తెలుసు, నా అంత పర్ఫెక్ట్ పర్సన్ ఎవరు లేరనే ఫీలింగ్లో ఉంటాడు. సరే, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వెంకట్ మాటిని వేణు సిటీకి వచ్చాడు. సో సిటీకి వచ్చిన దగ్గర నుంచి జాబ్ స్టార్ట్ చేశారు. జాబ్లో వస్తున్న డబ్బంతా కూడా వెంకట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. వచ్చిన 2-3 మంత్స్లోనే వేణు, నాకు ఇక్కడ నచ్చట్లేదు, ఇదే పని ఊర్లో కూడా చేయొచ్చు, నేను ఊరికి వెళ్ళిపోతానని వెంకట్ తోటి డిస్కస్ చేశాడు. వెంకట్ అంటాడు, విలేజ్లో ఉండి ధనవంతులం కాలేము, మనతో అవ్వదు అని ఇలా డిస్కషన్ చేస్తూ 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 ఒక 1 ఇయర్కి వచ్చే వరకు వేణుకి నా వల్ల కావట్లేదురా, నేను ఉండలేను, ఊరు వెళ్ళిపోతాను. అప్పుడు వెంకట్ బాగా వేణుని చాలా క్రిటిసైజ్ చేశాడు. ఇంకా మీరు ఎప్పటికీ బాగుపడరు, మీ బతుకులు ఇంతే, చూడు విత్ ఇన్ 10 ఇయర్స్లో నేను గొప్ప ధనవంతుడిని అయిపోతా, నేను కార్లలో తిరుగుతా, అప్పుడు నీకు ఐడియా వస్తుంది అంటే అప్పుడు వేణు అన్నాడు, ఏదో ఒకరోజు నీకే విలేజ్ గుర్తొస్తుంది చూడు, నీకు అర్థం కావట్లేదు ఈ ప్రాబ్లం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో తర్వాత వెంకట్ బాగా స్టాక్ మార్కెట్లో స్ట్రక్ అయిపోయాడు, బాగా లోపలికి వెళ్ళిపోయాడు. అలానే ఇన్వెస్ట్మెంట్ ఏమి రాంగ్ వెళ్ళట్లేదు, మంచి నిర్ణయాలు తీసుకున్నాడు, మంచి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసుకున్నాడు. అవన్నీ కూడా బాగా గ్రోత్ అవుతూ వచ్చాయి. బట్ 10 ఇయర్స్ తర్వాత ఆ యుద్ధం వల్ల స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోతూ వచ్చింది. బ్యాంక్లో కొద్దిగా డబ్బు ఉంది, ఆ డబ్బు తీద్దాం అనుకుంటే ఇప్పుడున్న ప్రాబ్లం వల్ల బ్యాంక్లో డబ్బులు ఇవ్వట్లేదు, 10,000కి మించి ఇవ్వలే. తనకు రెంట్ డ్యూ ఉంది, స్కూల్ ఫీజు డ్యూ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఇంటికి కావాల్సిన అవసరాలు కూడా టైట్ అయిపోతాం. ఎక్కడ ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోవట్లేదు, ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారు. క్యాష్ కూడా లిమిటెడ్గా బయటకు వస్తుంది. యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇలానే ఉంటుంది. ఓకే, వరల్డ్ వార్ 2 టైంలో జర్మనీలో ఇలానే జరిగింది. రెంట్ ఏంది అంటే చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పారు, సొంత ఇల్లు వద్దు, ఈఎంఐ ట్రాప్లో ఇరుక్కోవద్దు, దాన్ని కూడా ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగా సంపాదించవచ్చు అని తీసుకెళ్ళి మొత్తం స్టాక్స్లో పెట్టాడు. స్టాక్స్ కుప్పకూలుతున్నాయి. ఇప్పుడు ఏంటి పరిస్థితి, అతనికి ఏం చేయాలో అర్థం కాల, చాలా టెన్షన్ పడ్డాడు. అప్పుడు బాగా ఆలోచిస్తే తన ఫ్రెండ్ వేణు గుర్తొచ్చాడు. అప్పుడు ఫ్రెండ్ వేణుకి ఫోన్ చేశాడు, మామా నేను ఊరొద్దాం అనుకుంటున్నాను, ఒక 4 రోజులు మీ ఇంట్లో ఉందాం అనుకుంటున్నాను, నీకేమైనా అభ్యంతరం అంటే, నువ్వు నా ఫ్రెండురా, ఇంట్లో ఉండడానికి అభ్యంతరం ఏంది, రండి మొత్తం ఫ్యామిలీ అంతా రండి అని ఫ్రెండ్ని తీసుకున్నాడు. ఈ ఊరు వచ్చేవరకు అక్కడ ఏదో చిన్న పెంకుటిల్లో ఉంటాడేమో మన వేణు అనుకుంటే, వేణు 2 ఫ్లోర్స్ ఇల్లు, మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఇంటి దగ్గర చాలా ట్రాక్టర్లు ఉన్నాయి వ్యవసాయానికి సంబంధించి, ఒక గోడౌన్ ఉంది, చాలామంది బిజినెస్ పర్సన్స్ అక్కడికి వచ్చేసి ఆ గోడౌన్ నుంచి తను పండించిన పంటలు తీసుకొని వెళ్తున్నారు. ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఏమిటి పనికిరాడు, ఊర్లో ఏదో చిన్న పని చేసుకుంటాడు అనుకున్న వేణు ఇలా ఎలా సక్సెస్ అయ్యాడు అనేది ఆశ్చర్యపోయాడు. సరే, కొద్దిసేపటి తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ డిస్కస్ చేసి వెంకట్ వేణు దగ్గర కూర్చొని, మామ 10 సంవత్సరాలు నా కష్టం రా, చాలా గ్రోత్ ఉండే, మొత్తం పడిపోయింది, అది మళ్ళీ ఎప్పుడు పికప్ అవుద్దో లేదో తెలియదు, నేను బయటపడతానో లేదో కూడా తెలియదు, లైఫ్లో ఒక భయంకరమైన డౌన్ఫాల్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు లేస్తానో, నా పరిస్థితి ఇది అని చెప్పి బాధపడి ఇచ్చేసాడు. వేణు, భయపడకురా, అంత మంచిగా జరుగుతుంది, మళ్ళీ పికప్ అవుతానులే, ఓకే ఇక్కడ కూర్చుంటే బాధ అనిపిస్తుంది, ఒకసారి తిరిగి వద్దాం రా అని చెప్పేసి ఇద్దరు ఒకసారి ఊరంతా తిరగడానికి బయలుదేరారు. వెంకట్ అడిగాడు, వేణు అసలు ఎలా రా, ఇవన్నీ ఎలా సెట్ చేసావు ఏంటి అంటే, ఇంత క్రైసిస్ ఉన్నా కూడా నువ్వెందుకు స్టేబుల్గా నిలబడ్డావు అంటే, అప్పుడు వేణు చెప్పాడు, క్రైసిస్లో కూడా బయటపడడానికి నా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో 6 రకాల ఇన్వెస్ట్మెంట్ చేశాను రా నేను, అందువల్ల నేను క్రైసిస్లో కూడా బయటపడ్డాను. ఫస్ట్ నుంచి బుక్స్ చదవడం అలవాటు కదా,
ఫైనాన్స్ రిలేటెడ్గా, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా అన్ని ఫైనాన్షియల్ బుక్స్ అన్నీ చదువుకుంటూ వచ్చాను. ఆ నాలెడ్జ్ నాకు ఇప్పుడు హెల్ప్ అయింది అని చెప్పాడు. మరి ఆ పోర్ట్ఫోలియో ఏంటో నాకు కూడా చెప్పు మామ అని అంటే అప్పుడు వేణు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఒక ఏరియాకి తీసుకెళ్ళిపోయి ఆ ఏరియాని మొత్తం చూపించాడు. చూస్తున్నావు కదా, ఇవన్నీ మన పొలాలు. సో ఈ పొలాలలో నేను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ప్రొడక్టివ్ ల్యాండ్. నీకు ఏదైతే పంటలు పండడానికి అనుకూలంగా ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికైనా ప్లస్ పాయింటే. 1923లో జర్మనీలో ఒక బ్యాంకర్ ఉండేవాడు. తనకి చాలా భయంకరమైన డబ్బు వచ్చింది. ఆ డబ్బును ఏం చేశాడంటే ఫిక్స్డ్ డిపాజిట్లో కొన్ని, బాండ్స్లో కొన్ని ఇలా ఇన్వెస్ట్ చేసి దాచిపెట్టాడు. ఆ సిటీకి 200 మైళ్ళ దూరంలో ఒక రైతు ఉండేవాడు. తనకు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉండేది. గోధుమలు పండించేవాడు. అతని లైఫ్ చాలా నార్మల్గా ఉండేది. కానీ వితిన్ 3 మంత్స్లో ఇన్ఫ్లేషన్ వచ్చి ఆ డబ్బు వాల్యూ అంతా పడిపోయింది. నువ్వు ₹1,00,000 ఇస్తే ఒక బ్రెడ్ దొరకడం కూడా కష్టమైంది. అలాంటి టైంలో బ్యాంకుల్లో డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఆ డబ్బులంతా తీసుకొని కట్టలు తీసుకెళ్ళి ఒక బస్తా గోధుమలు కొనడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ రోజున ఆ వ్యవసాయ భూమి ఉండి ఆ వ్యవసాయం చేస్తున్న ఆ రైతు ధనవంతుడయ్యాడు. పేపర్ మనీ మన పోర్ట్ఫోలియోలో ఒక పార్ట్ అవ్వాలి, కానీ మొత్తం పేపర్ మనీయే అవ్వకూడదు అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ అందరికీ తెలియజేసిందిరా ప్రపంచానికి అని చెప్పాడు. సేమ్ అలానే 2008లో జింబాబ్వేలో కూడా ఇలానే జరిగింది. అందుకనే చూడు, మన బిజినెస్ మ్యాన్లు కానీ సెలబ్రిటీస్ కానీ ఫామ్ హౌస్లు కొంటారు. ఫామ్ హౌస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు? రేపు ఏ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా మనం వెళ్ళి పంట పండించుకొని తింటే కానీ లైఫ్ లీడ్ చేయలేం. సో ఈరోజు క్రైసిస్లో నేను ఇంకా డల్ అవ్వకుండా ఉండడానికి నా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ప్రొడక్టివ్ ల్యాండ్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు ప్లస్ పాయింట్ అయింది. దీని మీద వచ్చిన పంటలతోటి ఇప్పుడు మీరు సంపాదించే దానికన్నా 10 నేను సంపాదించగలుగుతున్నాను. ఇది అసెట్ నెంబర్ 1. మరి సెకండ్ వన్ ఏంట్రా అని చెప్పేసి వెంకట్ వేణుని అడిగాడు. సెకండ్ ఆప్షన్ కోసం తను ఒక గోల్డ్ షాప్కి తీసుకెళ్ళాడు. నేను ఇక్కడ గోల్డ్, సిల్వర్స్ నా సెకండ్ అసెట్స్గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. వ్యాపారం జరుగుతున్న దగ్గర నుంచి ఫస్ట్ గోల్డ్, సిల్వర్ కాయిన్స్ లేకపోతే రాగి కాయిన్సే ఉండేవి. ఆ తర్వాత ₹1 కాయిన్ వచ్చింది. ఆ తర్వాత పేపర్ మనీ వచ్చింది. ఈ పేపర్ మనీ కోసమే కష్టపడుతున్నాం. మనందరికీ ఈ బ్యాంకు పేపర్ మనీ ఇచ్చి సెంట్రల్ బ్యాంకులన్నీ గోల్డ్ని సేవ్ చేస్తుంది. కాబట్టి నా ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో గోల్డ్, సిల్వర్ని కూడా నేను యాడ్ చేసుకుంటూ వచ్చా. ఇలా యాడ్ చేయడం వల్ల ఇప్పుడు మార్కెట్ డల్ అయినా సరే ఈ గోల్డ్, సిల్వర్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి నా పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అయిందిరా అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. థర్డ్ అసెట్ ఏంటి అని అడిగితే తను ఒక కంపెనీ దగ్గర తీసుకెళ్ళాడు. ఆ కంపెనీ ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ని తయారు చేసే కంపెనీ. సో మన వేణు పండించిన పంటలను వీళ్ళ దగ్గరకు తీసుకొస్తే వీళ్ళు ప్రాసెస్ చేసి వాటిని ప్యాకింగ్ రూపంలో అమ్ముతూ ఉంటారు. జస్ట్ లైక్ ఒక మిడిల్ డీలర్ లాగా. నా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఈ బిజినెస్లో నేను పెట్టాను, ఎసెన్షియల్స్లో పెట్టాను అని చెప్పాడంట. ఎందుకు? 1980లో బ్రెజిల్లో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. అప్పుడు బ్రెజిల్లో చాలామంది ఎక్కువగా లగ్జరీ ఐటమ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ కొంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల వితిన్ ఒక రోజులో స్టార్టింగ్లో ₹100 ఉన్న ప్రోడక్ట్ మధ్యాహ్నానికి 1000 అయ్యేది, సాయంత్రానికి 2000 అయ్యేది. ఒకానొక స్టేజ్లో ఫైనాన్షియల్ క్రైసిస్ బాగా వచ్చేసింది అనుకో, అప్పుడు నీ లగ్జరీ ఐటమ్స్ బిజినెస్ డల్ అయిపోద్ది, నీ లగ్జరీ కార్లు డల్ అయిపోద్ది, నీ లగ్జరీ హోటల్స్ బిజినెస్ డల్ అయిపోద్ది. కానీ మనిషికి బాగా అవసరమైంది ఫుడ్ ఐటమ్సే. మార్కెట్ ఎప్పుడైనా పడిపోయినప్పుడు ఈ లగ్జరీ ఐటమ్స్ డబ్బంతా ఇటు వచ్చేస్తుంది. ఎందుకంటే దాన్ని తగ్గిస్తారు, డబ్బంతా ఎసెన్షియల్ ఐటమ్స్కి తీసుకొస్తారు. సో ఎప్పటికైనా ఒక వాల్యూ ఉండేది ఎసెన్షియల్ ఐటమ్స్కి, ఇంటికి అవసరమవుతున్న నీడ్స్కి. సో ఆ బిజినెస్లో నేను పెట్టుబడి పెట్టాను. ఇది నా థర్డ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాడంట. ఫోర్త్ ఇన్వెస్ట్మెంట్ తనకు దగ్గరలో ఉన్న ఒక టౌన్లోకి తీసుకెళ్ళాడు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట, అన్ని బిల్డింగ్స్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేశామంటే, రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత బెర్లిన్లో, జర్మనీలో మొత్తం డబ్బు క్రైసిస్ వచ్చేసింది. ఫైనాన్షియల్గా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఆ డబ్బు వాల్యూ లేక ఇన్ఫ్లేషన్ తట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో బిల్డింగ్లు చాలామందికి అవసరమే. బట్ ఎవరైతే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి నెల నెల రెంట్ వచ్చేది. కొన్ని రోజుల తర్వాత మార్కెట్ సెట్ అయిపోయిన తర్వాత ఆ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. ఇప్పుడు నీకు పేపర్ మనీ అనుకో, టక్కున పడిపోద్ది. కానీ ఈ రియల్ ఎస్టేట్ కొనేటోళ్ళు లేకపోవచ్చు, కానీ రెంట్కి ఉండాల్సిన అవసరం అయితే వస్తుంది కదా. ఆ టైంలో అయినా ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ పాయింట్ అవుతుంది. తర్వాత గ్రోత్ ఉంటుంది. సో నా ఫోర్త్ అసెట్ వచ్చేసి
రియల్ ఎస్టేట్లో, రెంటల్ ఇన్కంలో, ఎట్ ద సేమ్ టైం కమర్షియల్ బిల్డింగ్స్లో నేను ఇన్వెస్ట్ చేశాను అని చెప్పాడంట. 5th ఇన్వెస్ట్మెంట్ నేను స్టాక్ మార్కెట్లో కూడా పెట్టాను. ఇది నా పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ది పార్ట్. స్టాక్ మార్కెట్తో పాటు నేను ఫారెన్ కరెన్సీలు కూడా ఇన్వెస్ట్ చేశా. 1962లో మెక్సికోలో, ఎట్ ద సేమ్ టైము బ్రెజిల్లో చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లు వచ్చాయి. ఎవరైతే వాళ్ళ కంట్రీ క్యాషే దగ్గర పెట్టుకున్నారో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఆ పేపర్ వాల్యూ పడిపోయింది. కానీ కొంతమంది ధనవంతులు ఏం చేశారంటే అమెరికన్ డాలర్స్, బ్రిటిష్ యూరోస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నారు వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఫారిన్ కరెన్సీ. దీనివల్ల ఇక్కడ డబ్బు పడిపోయినా అవి వాల్యూ పెరిగినాయి కాబట్టి ఆ వాల్యూ తోటి వాళ్ళు వర్త్ ఉన్నారు. సేమ్ అలానే నేను స్టాక్ మార్కెట్లో మన ఇండియన్ స్టాక్స్తో పాటు ఫారెన్ ఎక్స్చేంజ్లో ఏరే కంట్రీస్కి కూడా నేను స్టాక్స్ తీసుకున్నా, కొన్ని ఈటీఎఫ్లు కొన్నా. దీనివల్ల ఏమైపోయింది, ఇండియాలో మార్కెట్ డల్ అయిపోయినా ప్రపంచంలో దీని ఎఫెక్ట్ లేని కొన్ని కంట్రీస్ ఎక్కడెక్కడో ఉంటాయి కదా, ఆ కంట్రీ స్టాక్స్లో నా ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. దీని ఎఫెక్ట్ పడని ఈటీఎఫ్లు నాకు పెరిగాయి. కాబట్టి ఫారిన్ కరెన్సీ అనేది అప్పుడు ఫిజికల్గా కరెన్సీ కొనడానికి ఛాన్స్ ఉండేది, ఇప్పుడు చాలా తగ్గింది. బట్ నా ఇన్వెస్ట్మెంట్లో ఫారిన్ కరెన్సీని ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఇది 5th వన్ అని చెప్పాడు. సరే, ఇవన్నీ చెప్పావు, లాస్ట్ ఆప్షన్ ఏంటి? సో దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే 1960లో హంగరీలో వచ్చిన ఒక ఇన్ఫ్లేషన్ చెప్పాడు. హంగరీలోకి ఇన్ఫ్లేషన్ వచ్చింది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓకే. సో హైపర్ ఇన్ఫ్లేషన్ చూశారు. ఎసెన్షియల్స్ మాత్రం గిట్టుబాటు అవుతుంది, కానీ ఆ రోజున ఎవరైతే స్కిల్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించగలిగారంట. ఏంటి ఆ స్కిల్స్? మెకానిక్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, ఇలాంటి చిన్న చిన్న స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు తీసుకునేదానికన్నా ఇన్ఫ్లేషన్లో ఎక్కువగా డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళే ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యారంట. ఎప్పుడు ఒకే పని మీద కూర్చొని ఇంక ఇది తప్పితే నాకు ఏం తెలియదు అని అనుకుంటూ వెళ్ళిపోతే భవిష్యత్తులో ఎప్పుడు అక్కడే ఉండిపోతాం. సో అప్డేట్స్ ఏమొస్తున్నాయి, కొత్తది ఏమొస్తుంది, నేను మ్యూచువల్ ఫండ్ గురించి ఏం తెలుసుకోవాలి, స్టాక్ మార్కెట్ గురించి ఏం తెలుసుకోవాలి, ఇన్సూరెన్స్ గురించి ఎలా తెలుసుకోవాలి, రియల్ ఎస్టేట్ గురించి ఎక్కడ తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలి. సో నేను సంపాదిస్తున్న డబ్బులు ఎక్కడెక్కడ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే నాకు ప్లస్ పాయింట్ అవుతుంది, ఎక్కడైతే మైనస్ పాయింట్ అవుతుంది, ఇవన్నీ ప్రాపర్గా తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇప్పుడు ఏఐ వస్తుంది, ఏఐ నా బిజినెస్కి ఎలా సెట్ అవుద్ది, లేదా నా జాబ్కి ఎలా సెట్ అవుద్ది, లేదా నా జనరల్ లైఫ్లో దీన్ని ఎలా వాడుకోగలుగుతా. జస్ట్ చాట్ జీపీటీని మనం గూగుల్ లాగా వాడుతున్నామా, దీంతో ఇంకో రూపాయి సంపాదించుకోవడానికి ఏమైనా నేర్చుకుంటున్నామా, ఇవన్నీ మన స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతేనే, ఆ ఎసెట్ ఉంటేనే మనం ఎలాంటి క్రైసిస్లో అయినా బయటపడతాము అని చెప్పేసి వేణు వెంకట్కి చెప్పాడు. మీకు కనుక ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోవాలి, పైసా పెట్టుబడి లేకుండా ఇంట్లోనే కూర్చొని ఒక 2-3 గంటలు కష్టపడుతూ లైఫ్లో మీకు కావాల్సిన ఇన్కమ్ను సంపాదించుకోవడానికి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో గైడెన్స్ ఇస్తూ ఉంటా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లాగిన్ అవ్వండి, అడ్మిన్కి ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్, డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. ఇవన్నీ విన్న తర్వాత వెంకట అనుకున్నాడు, ఇప్పటిదాకా నేనే పెద్ద గొప్ప టాలెంట్ ఉన్నాయి, నాకు తెలిసినంది ఎవరికి తెలియదు అనుకున్నాను, కానీ వేణు అంతకన్నా అద్భుతంగా సెటిల్ అయ్యాడు, ఈ 6 అసెట్స్ క్రియేట్ చేసుకొని చాలా బాగా సెటిల్ అయ్యాడు అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇద్దరు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వేణు వెంకట్కి ఇంటి పేపర్స్ ఇచ్చాడు. ఆ పేపర్స్ ఏంటంటే ఒక 10 ఏళ్ల క్రితం తన సొంత ఇల్లు, ఈ ఊర్లో ఉన్న తన ఇల్లు తను ఒక 5 ఎకరాల పొలం అమ్మమని వేణుకు చెప్పాడు. బట్ అది ఆ రోజున 3 లక్షలు ఎంతో పలుకుతుంది, దీన్ని అమ్మేయడం ఎందుకులే అని తన దగ్గర ఉన్న డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఆ పేపర్స్ అంతే ఉంచాడు, ఎప్పటికైనా ఇది వెంకటికి హెల్ప్ అవుతుంది అని. అరే నువ్వు ఆ రోజు అమ్మవన్నావు కానీ అమ్మలేదు, దీనికి హెల్ప్ అవుద్దని తీసుకొచ్చా. సో ఇప్పటిదాకా నాకు మొత్తం జీరో అయిపోయింది, నా కష్టం అంతా దూరం అయిపోయింది అనుకున్నా, ఏం లేదు నీ కష్టం నీకుంది, ఇదిగో తీసుకో అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి ఆ పేపర్స్ ఇచ్చేసాడు. సో ఫ్రెండ్స్, ఇలా కథ సుఖాంతమైంది. ఈ స్టోరీలో మనకు అర్థమైంది, ఈ 6 ఇన్వెస్ట్మెంట్స్ కనుక ప్రాపర్గా చేసుకుంటే మనం ఎలాంటి క్రైసిస్ వచ్చినా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందు ఉంటాడు. గో సెల్ఫ్ మేడ్.